అధికారాన్ని, వ్యవస్థలను ఏ స్థాయిలో వాడొచ్చో బహుశా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిరూపించినంత మనకు తెలిసి ఈ స్టేట్ చరిత్రలో ఇంకెవరూ నిరూపించి ఉండకపోవచ్చు. వ్యవస్థలను, అధికారాన్ని ఏ స్థాయి వరకు వాడొచ్చు అని అన్ని రకాలుగాను. చివరికి అలాంటి అధికారాన్నే వాడుతూ కడప మేయర్గా ఉన్న సురేష్ బాబును మొత్తం మీద ప్రభుత్వం తొలగించేసింది. ఆ తర్వాత అక్కడ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. మామూలు కార్పొరేషన్లో 50 మంది ఉంటారు, 2 చనిపోయారు, ఒక్కరేమో టీడీపీ నుంచి గెలిచి ఉన్నారు. 47 మంది ఉండ్రి, ఇక 8 మంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి టీడీపీకి జంప్ అయిపోయారు. ఇక 39 మంది ఉన్నారు. 39 మంది కార్పొరేటర్లను అధికారాన్ని ఉపయోగించి లాగుదామని చెప్పి ప్రయత్నాలు చేసినా ఎక్కడా కనుక సఫలమయ్యే పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ తెలివిగా అధికార కూటమి ప్లాన్ బి ముందుకు తెచ్చింది. వైసీపీలోనే ఒకరికి మించి ఎక్కువ మంది కనుక మాకు కావాలి అంటే మేయర్ మాకు కావాలి అని ముందుకు వచ్చారనుకోండి. సో వైసీపీ ఏం చేస్తుంది, ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి మిగిలిన వర్గాలు ఎవరైతే ఉంటాయో ఆ వర్గాలను మన వైపు తిప్పుకొని మేయర్ పీఠం మీద వాళ్ళను కూర్చోబెట్టాలి అనేది అధికార పార్టీ ఎత్తుగడగా కనిపించింది. సో ఫస్ట్లో వాళ్ళు అనుకున్నట్లే సక్సెస్ అవుతున్నట్టుగా అనిపించింది. 3 ముందుకు వచ్చారు వైసీపీ కార్పొరేటర్లే, మేయర్ మాకు కావాలంటే మాకు కావాలి అని. చివరికి ఎంపీ అవినాష్ రెడ్డి గారితో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు బరిలోకి దిగారు. అట్లా వచ్చిన వాళ్ళని కనుక కన్విన్స్ చేశారు. కార్పొరేటర్లు అందరి మధ్య ఏకాభిప్రాయం తీసుకొని వచ్చారు. ఫైనల్గా ఈసారి ఇంకో సురేష్, పాకా సురేష్ అనే 47వ డివిజన్ కార్పొరేటర్ని మేయర్ పీఠం మీద కూర్చోబెట్టారు. వైసీపీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. సో వర్కౌట్ అవ్వలే, ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వలే, ప్లాన్ బి వర్కౌట్ అవ్వలేదు. సో తెలుగుదేశం పార్టీ దూరం నుంచే చూస్తూ ఉండిపోయింది.